తెలంగాణ పత్రిక చూస్తే మన హక్కులు కృష్ణార్పం అయిపోయినాయట. అన్ని పత్రికలేమో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని రాస్తే కృష్ణార్పం అయిపోయినాయి అని చెప్పి ఈమె రాసుకొచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు అంటూ నీకు ఏ మాత్రం సిగ్గు అనిపించలేకుండా హరీష్ రావు, ఇంకా నువ్వు మాట్లాడంటే సిగ్గు తక్కువ, సిగ్గులేని మాటలు అవి నువ్వు మాట్లాడేటివి హరీష్ రావు. తెలంగాణపై జలకడ్గమట, ఎంత దోషిండరికైనా అత్యంత అవినీతి మంత్రుల్లో హరీష్ రావు నంబర్ వన్ అవినీతి పరుడు. ఇప్పుడు ఈ సీతారామ ప్రాజెక్టు కాడ 20,000 కోట్ల కుంభకోణం మీద మాట్లాడు, కాళేశ్వరం ఎందుకు కుంగిందో మాట్లాడు, బ్యాంకర్లు పోయి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో మాట్లాడు, ఈ భూములు దొంగ జీవోలు పెట్టి 59 జీవో కింద కొల్లగొట్టిన భూముల మీద మాట్లాడు, అజీజ్ నగర్ కాడ నీకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందో అది చెప్పు. ఇవి చెప్పాడు. కాళేశ్వరము జలఖడ్గము ఇదా బంజే ఈ దుకాణాలన్నీ కాంగ్రెస్ బీజేపీ నయవంచన చేస్తున్నాయట. ఈయన హరీష్ రావు చెప్తున్నాడు సిగ్గు లేకుండా. ఇంకా